స్వామిజీ మీకు ఆ రోజు రాత్రి ఓవరాల్ గా మీకు చెప్పారు మీరు మళ్ళీసారి జిల్లాలకు అడుగు పెట్టొద్దు అని, రైట్? అడుగు పెట్టొద్దు అన్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవరన్నా వచ్చిర్రా ఏంటి? మీకు ఏమైనా ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ అట్లాంటివి ఏం రాలేవు. ఒకవేళ అట్లా వచ్చింటే ఇంకా వేరుగా ఉంటుండే. ఎందుకంటే మేము ఈ విషయాన్ని ఏమంటారు అక్కడ జరిగిన తర్వాత మాకు అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు జరిగిన తర్వాత మేము కొంతమంది సాధువులము, మహాజనశక్తి, విశ్వ హిందూ పరిషత్ కొన్ని సంస్థల తరపున వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ఇట్లా మా యొక్క అధికారాలని అడ్డుకుంటున్నారు, సమాజంలో సాధువు వెళ్ళనీయకుండా ఒక్కసారి కాదు ఇట్లా 3 సార్లు జరుగుతుంది, ప్రతిసారి నన్ను ఇబ్బందికర పరుస్తున్నారు, కాబట్టి మీరు దీని మీద దృష్టి సారించండి అని డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన 3వ రోజు డీజీపీ గారు కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెయిట్ చూడాలి ఇంకా. ఓకే చెప్పారు, ఇంకా దాని నుంచి ముందుకు రాలేదు. తర్వాత ఏంటంటే అంటే మేము శాంతియుతంగానే దర్శనం చేసుకొని వస్తామని వారికి చెప్పిన తర్వాత మేము ప్రొసీడ్ అయ్యాం దర్శనానికి. ఓకే అండి. ఓకే, ఈ హలాల్కి సంబంధించినటువంటి బోర్డు అక్కడ పెట్టారు అని చెప్తున్నారు. నిషేధం అనే బోర్డు ప్రాంగణంలో హలాల్ పద్ధతి ద్వారా బలి ఇవ్వడం అనేది నిషేధం అని చెప్పి బోర్డు పెట్టేసి అక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున హిందూ బంధువులు వచ్చారు, కటిక సోదరులు వచ్చారు, మన రజక సోదరులు వచ్చినారు. వచ్చి ఈ సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో ఇదే జరుగుతుంది. అంటే సంభవ్ అంటే మనం వేరే వేరే దేశాల యొక్క రాజుల చేత పరిపాలించబడడం వల్ల అదే పద్ధతి కరెక్ట్ అనేది మన బ్రెయిన్లలో తరతరాలుగా నాటుకొని వచ్చినారు. హలాల్ పద్ధతి ద్వారా చేయాలి, వాళ్ళు చేసిన తినాలి. ఇంకా మీరు దాన్ని ఏమంటారు స్వామి? ముర్ధార్ అనే ఒక పద్ధతి ఉంది. మహబూబ్నగర్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను నల్గొండ జిల్లా నుంచి, కానీ నేను ఎప్పుడు వినలేదు అది. ముర్ధార్ అనే అక్కడ ఎంత ఉంది అంటే ఎవరైనా హిందూ కనుక కట్ చేసి ఇస్తే దాన్ని తినొద్దురా మనం అని చెప్పి మన హిందూ సోదరులు చెప్తారు, ముర్ధార్ అని అంటారంట దాన్ని. అంటే ఆ స్థాయికి మన దాన్ని తీసుకొని వెళ్ళినారు, అంటే భావజాలాన్ని మన బ్రెయిన్స్లలో చూపించినారు. సో దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున హిందువులలో చైతన్యం తీసుకురావాలి. సగటు హిందువులలో ఆల్రెడీ కొంచెం చైతన్యం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఊర్లో అంటే ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులకైతే తినాల్సి వస్తుంది. హిందూ కార్యకర్తలు అక్కడ దాకా తెచ్చారు సమస్యని, అరే మేము చేసుకుంటాం మీరు వద్దని చెప్పి తెచ్చారు. ఒక దశలో మీరు నమ్మరు, మీరు ఎంత సెటిల్మెంట్కి తెచ్చారంటే ఫస్ట్ అయితే మీరు ఆలయంలోకి వచ్చి మా విశ్వాసాలకి ఇబ్బంది పెట్టే విధంగా మీ హలాల్ పద్ధతి ద్వారా బలి ఇచ్చినటువంటిది మా అమ్మవారికి నైవేద్యం కాదు, కాబట్టి మీరు ఆలయం బయట ఉండండి, మీ ఆదాయం కూడా పంపిస్తామని చెప్పి సెటిల్మెంట్కి వచ్చినారు మన హిందూ సోదరులు. చూడండి మనలో ప్రేమ ఎంత ఉంటుంది కమ్యూనిటీ మీద. అంటే అమ్మవారికి ఎంగిల్ నైవేద్యం ఎక్కించొద్దు, ఆ పాపం మాకు అంటగొట్టొద్దు అని చెప్పేసి ప్రేమ కొద్ది, ఇంకా వాళ్ళ మీద ప్రేమ కొద్ది, అమ్మవారి మీద భక్తితోని మేము ఎంతో కొంత మీకు ముఠ చెప్తాం రా నాయన, మీరు లోపలికి రాకండి అని కూడా చెప్పడం జరిగింది. సరే, అది నిజంగా ఈ విషయం వింటా ఉంటే కూడా ఒక రకంగా బాధగా కూడా ఉన్నది. నిజంగా హిందూ సమాజం ఇప్పటికన్నా కొంతమేర దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కొంతమేర కాదురా నాయన, చాలా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వస్తున్నాయి అంటే విపరీతమైనటువంటి ఆషాఢ మాసం, విపరీతమైనటువంటి వ్యవస్థ, ఇవి బళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే, ఇప్పుడు స్వామీజీ అన్నా కూడా వారు మాట్లాడినా కూడా ఏంటంటే ఎంగిలి కూర తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం. అరే నాయన, ఎంగిలి కూర నువ్వు తింటావా? నీకు తిండి లేకున్నా సరే ఆకలితోటి పండనీకి సిద్ధంగా ఉంటావు, కానీ ఎవడో ఎంగిలి చేసిండ్రు, ఎవడో తూ అని ఉమ్మిండు తీసుకొచ్చి నువ్వు తినరా అని చెప్పేసి నీ ముందు పెడితే 2 రోజుల నుంచి తినకుండా ఆకలితో ఉన్నా సరే ఆ తిండి నేను తినా అని చెప్పి పక్కన పడేస్తాం. అట్లాంటిది మనం ఇదొకటి. రెండవది, నీ విశ్వాసాల మీద, నీ సాంప్రదాయాల మీద, నీ పద్ధతుల మీద నమ్మకమే లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఈరోజు మనకు నమ్మకం ఉన్నది కాబట్టి మనం తిండి అంతెందుకు, ఈ మధ్య కాలంలో మెఫిల్లు అవి ఇవన్నీ కొన్ని హోటల్లో మొన్న రీసెంట్ గా వారం 10 రోజుల నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి, తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఏంటంటే వాడు తినడు కాబట్టి పక్కోనికి పెట్టేది వాడు ఎట్లా పెడతాడు. ప్రతి కిచెన్లో ఏం కనబడుతున్నది అంటే చాలా దరిద్రాలు కనిపిస్తా ఉన్నాయి స్వామీజీ. నిజంగా చాలా దరిద్రాలు కనిపిస్తాయి. ఎందుకంటే వాడు తినడు, వానికి నమ్మకం లేదు, వాడు తినడు కాబట్టి. అట్లాంటిది నీ సాంప్రదాయం మీదనే నమ్మకం లేనోడు నీకు ఏ రకంగా తయారు చేస్తాడు? అండ్ వన్ మోర్ థింగ్, హలాల్ అంటే చాలా స్పష్టంగా ఉన్నది ఏంటిది, వాళ్ళ అల్లాకు ముందు నైవేద్యం అని చెప్పేసి. అది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ నీ తల్లికి నువ్వు నైవేద్యం పెట్టుడు, ఒకళ్ళు తిన్నది తీసుకొచ్చి, ఇది ఎంత నీచము! ఇంకా దీని నుంచి మనం ఎందుకు బయటకు వస్తలేము? ఎంత భావ దారిద్ర్యంలో మనం కొట్టుగా తనలాడుతా ఉన్నాము, దాని నుంచి బయటకు రావాలి. ప్లీజ్ సార్ మీరు కంటిన్యూ చేయరు. నిజంగా బాధ అనిపించింది. వాస్తవం స్వామీజీ, మీరు ఏదైతే చెప్తున్నారో అది అల్లా పేరిట హలాల్ చేసింది వాడి దేవుడికి ప్రసాదం అవుతుంది, కానీ ఆ ఎంగిల్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి నైవేద్యం ఎంత మహాపాపం! ఇది మహాపాపం కదా. మనం మన దేవాలయాల్లోకి
అన్య మతస్థులు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ అది వాడేమన్నా మన ఆచారాలు పాటిస్తాడా? మనకు వాళ్ళ గనక దర్గాలు మన వాళ్ళు వెళ్తుంటారు, వాడు పోయిందాడు ఏం చెప్తాడు తెలుసా? నెట్టికి దట్టి కట్టుకో, అట్లా కట్టు. అసలు మన కొన్ని గ్రామాల్లో దర్గాలు ఉంటాయి, దర్గాల దగ్గర కందూర్లు చేస్తుంటారు మన వాళ్ళే. అవును. మన దేవతలను కానకుండా ఇంకా పోయి అసలు మన దేవతలు దేవీ దేవతలు లేనట్లు కరువైనట్లు మన వాళ్ళే పోయి ఆ దర్గాలకు ఏదో కందూర్లు చేసి వస్తుంటారు. కందూర్లు చేసి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా? ఇక్కడ మన దేవాలయంలో రానివ్వట్లేదని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది వ్యక్తులు మన హిందూ సమాజం పైన దాడి చేస్తుంటారు. కానీ మన దేవాలయాల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు, డప్పులు కొట్టుకుంటూ చేస్తుంటారు, మేళతాళాలు మన గుడి చుట్టూ తిరగనిస్తారు. గుళ్ళో కూడా అన్ని గుళ్ళలో నువ్వు ఏమన్నా తిరుపతి పోతుంటే కులం సర్టిఫికేట్ అడుగుతుండే, ఎవడన్నా శ్రీశైలం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, మంత్రాలయం పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా, యాదగిరిగుట్ట పోతే కులం సర్టిఫికేట్ అడుగుతున్నా. ఆధార్ కార్డే కదా అడుగుతుంది, ఏడైనా కులం సర్టిఫికేట్ అడిగినా? మరి అట్లాంటప్పుడు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? దేవాలయాల్లోకి అందరికి ప్రవేశం ఉంది, కానీ లిటరల్గా నీకు తీసుకుపోతా. నువ్వు ప్రతి దర్గాకి ఇదే ఇప్పుడు మాట్లాడే దళితులకు ప్రవేశం లేదని చెప్తున్న కుహానా లౌకిక మేధావులు అంటారు కదా, కుహానా మేధావులు, వాళ్ళని దర్గాల దగ్గర తీసుకుపోతా. ఒక్క డప్పులు కొట్టే మాదిగ సోదరులను కానీ ఆ దర్గా చుట్టూ తిరగనిస్తారేమో అంటే చెప్పండి. డప్పులు కొట్టే వాళ్ళని అక్కడ దూరంగా నిలబెడతారు. ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా దేవాలయాలకు దళితుల ప్రవేశం లేదని. అన్ని దగ్గర మా వాళ్ళు పోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ మిమ్మల్ని దొరకపోతా. దర్గాల దగ్గర డప్పులు కొట్టేటప్పుడు, కందూర్లు ఆటలు చేసేటప్పుడు దర్గాల దగ్గర మాత్రం ఆ డప్పులు కొట్టే మాదిగా వాళ్ళని గేట్ బయట నిలబెట్టి వీళ్ళే తిరుగుతారు. మరి ఆడ మీకు దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? నేను అడుగుతున్నా, దర్గాల దగ్గర దళితులకు ఎందుకు ప్రవేశం లేదు? ఇంకా దేవాలయాల చుట్టూ డప్పులు కొట్టుకుంటూ అమ్మవారి ఊరేగింపులో తిరుగుతారు కదా, మీరు అట్లా కూడా తిరగనిస్తలేరు కదా. అంటే మీ దగ్గర మా వాళ్ళకి అవమానం అక్కడొకటే. అసలు